హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. రాజీవ్ యువ వికాస పథకం మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మరి 4,00,000 వరకు సబ్సిడీ లోన్ నిరుద్యోగ యువతకి ఈ అప్లికేషన్ల ప్రక్రియ ఈ రోజుతో మొదలైంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే మరి దీన్ని ప్రారంభించి కొన్ని విషయాలు అయితే చెప్పాడు. దీంట్లో చిన్న మెలికలు లొసుకులు చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. అవేంటో చెప్తాను. మరి అప్లికేషన్ ఎలా చేసుకోవాలో, ఏమేమి దరఖాస్తులు కావాలో, ఏమేమి కావాలో దరఖాస్తుకి మరి డాక్యుమెంట్స్ ఏం కావాలో చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు లైక్ అండ్ కామెంట్ చేయండి. మరి వివరాలకు వెళ్ళే ముందు మనకి ఈ పథకం కింద నిరుద్యోగులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి నిరుద్యోగులకు 4,00,000 వరకు సబ్సిడీ లోన్ కదా, అది ఈరోజు నుంచి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ మన సొంత సిస్టమ్ ఉంటే ఇంట్లో చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఫోన్లో అయితే జర కష్టం. మరి సిఎస్సి సెంటర్ మీ సేవకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. టైం ఉంది, నిమ్మలంగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి ఏంటంటే మరి ఆధార్ కార్డు, రేషన్ కార్డు. రేషన్ కార్డు ముఖ్యం. మరి ఇక్కడే వస్తుంది సమస్య. ఆధార్ కార్డు, రేషన్ కార్డు రాసి చెప్తా ఏం సమస్య వచ్చిందో. మరి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, మరి ఫోన్ నంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవి ముఖ్యం. ఇవి కంపల్సరీ తీసుకెళ్ళండి. తర్వాత దీనికి కావాల్సింది రేషన్ కార్డు ముఖ్యమని ఎందుకంటే రేషన్ కార్డులో పేరు ఉండాలంట కంపల్సరీ. రేషన్ కార్డు అంటే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకుని ఇంకా రేషన్ కార్డులు కావాలి. దాంట్లో కూడా చాలామంది యువత ఉంది కదా, నిరుద్యోగ యువత. మరి ఇంతకుముందు రేషన్ కార్డులు పాత వాళ్ళ రేషన్ కార్డులు ఉన్న కొంతమంది ఏమో యువకులే మరి కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు వీళ్ళు సపరేట్ తల్లిదండ్రులతో విడిపోయి పేర్లు మార్చుకున్నారు. చాలామంది అప్లై చేసుకోరు రేషన్ కార్డు నుంచి ఇతరుగా. వాళ్ళ పెళ్ళైన వాళ్ళు కొంతమంది పేర్లు మార్చుకొని అప్లై చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళకి రేషన్ కార్డు వాళ్ళకు కూడా రాలేదు కదా, మరి వీళ్ళందరూ ఎట్లా అనేది క్వశ్చన్ మార్క్. ఇది చిన్న సమస్య ఉంది చాలామందికి. మరి నియోజకవర్గానికి 4,000 మంది వరకు లబ్ధి పొందుతారంట. టోటల్గా 5,00,000 మందికే ఇది ఇచ్చేది. మరి ఎవరికి వస్తుందో మనమైతే ట్రై చేయాలి. మన బాధ్యత. మనమైతే ట్రై చేయాలి. మంచిగా దీనికైతే విద్యా అర్హత లేదు. మరి కొంచెం మనకు అర్హత అయితే ఇదే. విద్యా అర్హత ఎటువంటిది లేదు. మనం సొంత బిజినెస్ పెట్టుకోవాల్సింది. ఏం బిజినెస్ అనేది కొంచెం అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ నింపుకుంటే చాలు. మనకి ఏం పెట్టుకోవాలి, విద్యా అర్హత అయితే లేదు. మరి దీనికి ఎమ్మెల్యేలు మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పిందే, దీనికి ఎమ్మెల్యేలు ఎంపిక చేయాలంట. అర్హులను గుర్తించి ఎమ్మెల్యేలు ఎంపిక చేయాలని ఎమ్మెల్యేల చేతిలో పెట్టిండు. మరి దీన్ని ఎట్లా కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఇవ్వచ్చు. అర్హులైన వారికి కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఈ పథకము అనుకూలంగా ఇవ్వచ్చు అని సీఎం రేవంత్ రెడ్డి సారే చెప్పినాక ఇక ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలకు ఫస్ట్ అనుకూలంగా ఇస్తారని నేను అనుకుంటున్నాను. నాకు అసలు కలెక్టర్లకు ఇస్తే బాగుండేదని నా అభిప్రాయం. కలెక్టర్లు కానీ మంచి స్థాయి ఆఫీసర్లకు ఇస్తే బాగుంటుంది. సరైన ఎంపిక, సరైన వెళ్ళేది. ఎందుకంటే 5,00,000 మంది మరి నిరుద్యోగ యువకులు చాలామంది ఉన్నారు. దాంట్లో రేషన్ కార్డు సమస్య వచ్చింది. మళ్ళీ ఎమ్మెల్యేల సమస్య వచ్చింది. ఇక్కడ ఎమ్మెల్యేలకు ఇవ్వడం కూడా ఒక చిన్న సమస్య. ఈ పథకం మరి ముందుకు ఎట్లా వెళ్తుందో గవర్నమెంట్ ఈ రేషన్ కార్డు ఇట్లా వీళ్ళు ఉన్నారు కదా, రేషన్ కార్డు ఇంకా రాలేదు కదా, ఇంకా ఏప్రిల్ అయితే వరకే రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు ఇంకా ఏప్రిల్ దాటుతుంది. మరి వీళ్ళకి ఎట్లాంటి క్లారిటీ అయితే రావాలి ఈ పథకం పైన. మరి ఇలాంటి సంక్షేమ పథకాల అప్డేట్స్ కానీ మరి రాజకీయాల పైన కానీ విశ్లేషణ చేసి అప్డేట్స్ అండ్ రివ్యూస్ కానీ ఇవన్నీ చెప్తూ ఉంటాను మన ఛానల్లో. ప్లీజ్ జర కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ చేయండి. జర సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.